ఈసారి వర్షాలు బాగానే పడతాయని ఒకరంటుంటే అలాంటిదేమీ ఉండదని మరొకరంటున్నారు. ఎల్నినో ప్రభావం పెద్దగా ఉండదని ఒకరంటే ఎల్నినో తీవ్ర ప్రభావాన్ని చూపనుందని ఇంకొకరంటున్నారు. వాదనలేవైనా ఈసారి వర్షాలు ఉంటాయా ఉండవా అన్నది ఇప్పుడు గందరగోళంగా మారింది. మాడు పగిలే ఎండలతో పాటు తీవ్రమైన వడగాల్పులు తెలుగు రాష్ట్రాలను అగ్నిగుండంగా మారుస్తున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇప్పటికే 42 డిగ్రీలకు మించి పగటి ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. తెలంగాణలోని ఆదిలాబాద్, మహబూబ్ నగర్, ఖమ్మం, కొత్తగూడెం, రామగుండంలో ఎండ వేడి తీవ్రంగా ఉంది. అటు ఆంధ్రప్రదేశ్లోని కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, విజయవాడ, గుంటూరు తదితర ప్రాంతాల్లో భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీనికి తోడు వడగాల్పులకు అనేక మంది మృత్యువాత పడుతున్నారు. ఎప్పుడూ లేని విధంగా ఈసారి రికార్డులు బద్దలవుతున్నాయి. అసాధారణ రీతిలో గాలిలో తేమ తగ్గడం వల్లే ఇలాంటి పరిస్థితి కారణమంటున్నారు వాతావరణ నిపుణులు. దీంతో జనం బయటికి రావాలంటేనే భయపడిపోతున్నారు. రానున్న రోజుల్లో పరిస్థితి ఇంకా తీవ్రంగా ఉంటుందని, దీనివల్ల ఈసారి వర్షాలు కూడా తక్కువగా పడతాయని ప్రైవేట్ వాతావరణ ఏజెన్సీ స్కైమెట్ హెచ్చరిస్తోంది. ఎల్నినో ప్రభావం తీవ్రంగానే ఉంటుందని అంటోంది స్కైమెట్. ఎంత ఎండలు విరగగాచినా ఈసారి వర్షాలకు లోటు లేదని భారత వాతావరణ శాఖ చెప్తోంది. వ్యవసాయానికి అనుకూలమైన వాతావరణం ఏర్పడనుందని అధికారులు చెప్తున్నారు. నైరుతి రుతుపవనాలు ఈసారి తీవ్ర ప్రభావాన్ని చూపనున్నాయని అంటున్నారు. మొత్తానికి 96% సాధారణ వర్షపాతం నమోదు కానుందని అధికారులు చెప్తున్నారు. దీనికి అనేక కారణాలను ఉదహరిస్తున్నారు. ఈసారి ఎల్నినో ప్రభావం తగ్గడం వల్ల వర్షాలు పుష్కలంగా పడతాయన్నది వాతావరణ శాఖ అంచనా. వాతావరణ ముందస్తు అంచనాల కోసం ఈసారి ఇతరత్రా విధానాలను అనుసరిస్తున్నారు. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా జలాశయాల్లో పుష్కలంగా నీరు చేరుతుందంటున్నారు. వాతావరణ శాఖ అంచనాలు ఎప్పుడూ తప్పలేదని, చెప్పినవి చెప్పినట్లుగానే జరుగుతున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. యాక్చువల్లీ మేము చెప్పింది ఫోర్కాస్ట్ ఆన్ ద హోల్ ఆన్ ద యావరేజ్ ఇట్ ఈస్ నియర్ టు నార్మల్ గానే వస్తుంది ఎప్పుడూను. సో ఐ థింక్ ఐఎండి ఫోర్కాస్ట్ ఈస్ డూయింగ్ గుడ్ అప్ టిల్ నౌ. దట్ ఈస్ అవర్ ఒపీనియన్. ఈసారి వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెప్పడాన్ని విశ్వసించాలి. అనేక సందర్భాల్లో ఐఎండీ సూచనలన్నీ నిజమయ్యాయి. ప్రైవేట్ ఏజెన్సీలు చెప్పే వాటిలో విశ్వసనీయత చాలా తక్కువ. అవన్నీ వ్యాపార ధోరణితోనే వ్యవహరిస్తుంటాయనంటున్నారు పలువురు నిపుణులు. వాళ్ళు చాలా లిమిటెడ్ పీరియడ్ చేస్తారు. తర్వాత వాళ్ళు నిష్పాక్షమైనటువంటి డేటా ఇస్తడం మనం అనుకోలేం. ఇప్పుడు స్కైమెట్ తీసుకుంటే వాళ్ళు ఎక్కువ వ్యాపారులు వాళ్ళ ప్రయోజనాలు దృష్టిలో తీసుకుని పెడతారు. సపోజు ఎక్కువ వర్షం వస్తుంది, ఇప్పుడు ఎల్నినో వాళ్ళు ఎక్కువ వస్తుందని అంచనా వేసినారు అంటే ఇక్కడ ఏంటి, సరుకులు హోల్డ్ చేసి రేట్లు పెంచుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. అది చాలా దుర్మార్గమైంది. అందుకనే మనము ఎవరి క్షేమం కోసం వీళ్ళు అంచనా వేస్తున్నారు, తర్వాత వాళ్ళ చిత్తశుద్ధి ఎంత అని కూడా మనము ఫోర్కాస్ట్ చేయాలి. ఎల్నినో ప్రభావం ఈసారి పెద్దగా ఉండదని వాతావరణ శాఖ చెప్పినా దాన్ని స్కైమెట్ విభేదించినా ఎవరి అంచనాలు వారివే. అయితే వీరి వాదనల్లో స్పష్టత లేదంటున్నారు పర్యావరణవేత్తలు. మొత్తానికి ఈ అంశాన్ని గందరగోళంగా మారుస్తున్నారని అంటున్నారు. ఓన్లీ మా నార్మల్ వరకు చెప్తారు, అది గుడ్డెదు చేయబడినట్టు. అది నార్మల్ 90% ఉంటుంది కాబట్టి అది సరిపోతుంది. మిగతాయి మనకు కావాల్సింది ఎక్స్ట్రీమ్స్ ఇంతవరకు ఎప్పుడు కూడా సక్సెస్ఫుల్గా రాలేదు. అది ఉండేది. దానికి ఏంటంటే ఇది మనకు 1-to-1 రిలేషన్షిప్ లేదు. ఏదో స్టాటిస్టికల్గా మనం పలానిది దీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, పలానిది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అని కొన్ని పారామీటర్స్ను తీసుకొని ఆ పారామీటర్స్కు మాన్సూన్కు గత 100 సంవత్సరాలలో వచ్చిన వర్షపాతానికి దీనికి రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఏవైతే మంచిగా ప్రాబబిలిటీస్ ఉంటాయో వాటిని ఆ ఈక్వేషన్లో పెట్టి అనలైజ్ చేసి ఫోర్కాస్ట్ ఇస్తారు. భారత్ అన్ని రంగాల్లో ఎంతగానో అభివృద్ధి చెందింది. ఎన్నో ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపాం. అయినా వాతావరణ శాఖ ఇప్పటికీ కాలం తీరిన యంత్రాలతోనే వాతావరణాన్ని లెక్కిస్తోంది. అంచనాలు రూపొందిస్తున్నారు. వీరిని నమ్ముకునే కంటే పంచాంగాలే ఉత్తమమంటున్నారు రైతు సంఘాల నాయకులు. ఇంతవరకు మన భారతదేశంలో ఎప్పుడు వర్షాలు పడతాయి, ఎప్పుడు వర్షాలు పడాయి అనేటువంటి అంశాన్ని ఏ సైంటిస్టు చెప్పలే. ఒకవేళ చెప్పినా అంచనా వేసి చెప్పినటువంటివి తలకిందులైనవి. ఎందుకంటే ఇప్పుడు మన భారతదేశంలో ఈ మెట్రాలజీ కానీ వీటన్ని వినియోగించేటటువంటి యంత్రాలన్నీ కూడా
టెక్నాలజీ అంతా కూడా అవుట్డేటెడ్ టెక్నాలజీ, పాత టెక్నాలజీ, ఇప్పుడు మారిన పరిస్థితులకు అనుగుణమైనటువంటి టెక్నాలజీ కాదు. కాబట్టి దీని మీద భారత ప్రభుత్వం ఏమైనా ఖర్చు పెడుతుంది అంటే ఏమి పెట్టడం లే. అందువల్ల మన భారతదేశం మీద ఎప్పుడు వర్షాలు పడతాయి అనేది ఏ అమెరికానో, జర్మనో, జపానో వాళ్ళు చేస్తున్న పరిశోధనలో వచ్చినటువంటి అంశాలను మనం ప్రచారం చేస్తూ ఉన్నాం. ఇప్పటికీ మన భారతదేశంలో ఏంటంటే పంచాంగాన్ని నమ్మినంత బాగా ఈ టెక్నాలజీని నమ్మే పరిస్థితి లేదు. నైరుతి రుతుపవనాలతో వర్షాలు బాగానే ఉంటాయన్నది వాతావరణ శాఖ వాదన. అంతేకాదు ఎల్నినో ఈసారి ప్రభావం చూపబోదని వారు చెప్తున్నారు. అయితే దీన్ని ప్రైవేట్ వాతావరణ ఏజెన్సీ స్కైమెట్ విభేదిస్తోంది. ఎల్నినో అధిక ప్రభావం చూపబోతోందని వారంటున్నారు. ఎవరి వాదన ఎలా ఉన్నా ఈసారి వర్షాలు ఉంటాయా ఉండవా అన్నది గందరగోళంగా మారింది. ఎవరి వాదనలో ఎంత వాస్తవం ఉంది అన్నది కాలమే నిర్ణయించాలి. వాన రాకడా ప్రాణం పోకడా ఎవరికి అంతుపట్టవంటారు. ఖచ్చితంగా వాతావరణ అంచనాలు ఇలాగే కనిపిస్తున్నాయి. అవునంటే కాదని, కాదంటే అవుననే ప్రభుత్వ ప్రైవేటు వాతావరణ విశ్లేషణలు ప్రజల్ని గందరగోళానికి గురిచేస్తున్నాయి. వర్షం వస్తే నేల తడిగా ఉంటుంది, ఎండొస్తే నేల పొడిగా ఉంటుందనే గాలి గన్నార లాంటి కబుర్లకు ఇప్పటికైనా స్వస్తి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరా పర్సన్ యశ్వంత్తో గణేష్, TV9 హైదరాబాద్.